ఏపీలో టీడీపీ 11 మంది అసెంబ్లీ 13 మంది ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. కూటమిలో టీడీపీ 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు 3 జాబితాల్లో మొత్తం 139 మంది పేర్లు ప్రకటించింది. ఇంకా 5గురి పేర్లు వెల్లడించాల్సి ఉంది. అలాగే కూటమిలో 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న టీడీపీ తొలిసారిగా ఎంపీ అభ్యర్థులను వారు పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. అసెంబ్లీల వారీగా టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి గౌతి శిరీష, పాత్పట్నం నుంచి మామిడి గోవిందరావు, శ్రీకాకుళం నుంచి గొండు శంకర్, శృంగవరపుకోట నుంచి కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐలాబత్తుల ఆనందరావు, పెనుమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్, నసరావుపేట చదలవాడ అరవింద్ బాబు, చీరాల మద్లూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక లోక్సభకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం నుంచి భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్ రావు, అలాగే ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని చిన్ని, గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ బీకే పార్థసారథులకు టికెట్లు ఖరారు చేశారు చంద్రబాబు. టీడీపీ మూడో జాబితాలో పలువురు సీనియర్లకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు చోటు దక్కింది. తమకు సీటు వస్తుందో రాదోనని ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా ఈ జాబితా ద్వారా చంద్రబాబు తీపి కబురు చెప్పారు. అలాంటి వారిలో పలాస సీటు ఆశించిన గౌతి శిరీష, కాకినాడ సిటీకి చెందిన కొండబాబు, అమలాపురం అభ్యర్థి ఆనందరావు, పెనమలూరు అభ్యర్థి బోడే ప్రసాద్, సర్వేపల్లి నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. వీరంతా అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకు ముందు విడుదల చేసిన 2 జాబితాల్లో వీరి పేర్లు లేవు. దాంతో టికెట్ వస్తుందో రాదోనని నేతలు ఆందోళన చెందారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాల్లోనూ సీనియర్లకు, వారసులకు పట్టం కట్టారు చంద్రబాబు. శ్రీకాకుళం టికెట్ రామ్మోహన్ నాయుడికే ఇచ్చారు. విశాఖపట్నం సీట్ను బాలకృష్ణ చిన్నలుడు భరత్కు అప్పగించారు. ఇక్కడి నుంచి బీజేపీ పోటీ చేస్తుందని కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు తెరదించారు టీడీపీ అధినేత. ఇక అమలాపురంలో దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చారు. టీడీపీలో నెంబర్ 2 అయిన యనమల రామకృష్ణుడికి మహేష్ యాదవ్ అల్లుడవుతాడు. విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీకి తెరలేచింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని బరిలో ఉంటే, నానిపై పోటీగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఛాన్స్ ఇచ్చింది టీడీపీ. విజయవాడ సీట్ను కూడా పొత్తులో బీజేపీ అడుగుతోందని చర్చ సాగింది. చివరకు టీడీపీనే విజయవాడ సీట్ను తమ దగ్గర ఉంచుకుంది. నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి వచ్చిన లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రకటించింది. అలాగే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీలో చేరిన
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరును వెల్లడించింది. నంద్యాల లోక్సభ సీట్లో మరో వారసురాలు పోటీకి నిలుస్తున్నారు. ఇక్కడ బైరెడ్డి శబరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. పెనుగొండ టికెట్ దక్కక అసంతృప్తికి లోనైన బీకే పార్థసారథికి హిందూపూర్ ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ.